వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న మన హోమ్కి సంబంధించిన కొన్ని కొత్త ప్రోడక్ట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నిజంగా చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది మీకు వీడియో మధ్యలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ అంతేకాకుండా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ ఫాలో అయిపోయారనుకోండి, మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ అనేటివి అయితే ఈజీగా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఈరోజు అయితే కిచెన్ కోసము ముందుగా ఈ స్టాండ్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా కుకింగ్ చేసిన తర్వాత నాన్ స్టిక్ ప్యాన్స్ క్యాప్ కానీ ఇంకేమైనా ఉన్నాయనుకోండి, ఈ స్టాండ్లో పెడితే వాటర్ అనేది కంప్లీట్గా కిందకి అయితే వెళ్ళిపోతుంది. వాటర్ కోసం చిన్న బాక్స్ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ బాక్స్లో వాటర్ పడిపోతుంది, తీసుకొని రీయూజ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కోసం అండ్ బాత్రూమ్ అండ్ వాష్ బేసిన్ దగ్గర యూజ్ చేసుకోవడానికి ఈ బాక్సెస్ అయితే చాలా చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ లాక్ సిస్టమ్ అయితే ఉంది చూడండి. బటన్ మోడల్లో మనం ఇలా వాల్కి పెట్టేసుకొని ఇక్కడ మనకి కాఫర్ కలర్లో ఒక బటన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని గట్టిగా ప్రెస్ చేసామనుకోండి వాల్కి అయితే చాలా స్టిక్ అయ్యి అయితే ఉంటుంది. కింద పడడం అలాంటిది అయితే ఉండదు. వాష్ బేసిన్ దగ్గర ఉన్నప్పుడు మనం ఏదైనా ఇలా ఫేస్ క్రీమ్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నా పెట్టుకుంటే ఈజీగా అందులో ఉంటాయి. అండ్ వాటర్ పడ్డా కానీ వాటర్ కింద నుంచి అయితే వెళ్ళిపోతుంది. చుక్క వాటర్ కూడా ఈ బాక్స్లో అయితే ఉండదు. ఇంకా వాష్ బేసిన్ దగ్గర అయితే చాలా నీట్గా కూడా ఉంచుకోవచ్చు. అండ్ ఇదే బాక్స్ని కిచెన్లో కూడా మన వాల్కి ఎలాగో టైల్స్ ఉంటాయి కదా, కిచెన్లో కూడా ఇలా వాల్కి పెట్టుకున్నాం అనుకోండి, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది బ్లాక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ బటన్స్ వచ్చాయి. అండ్ గార్లిక్ కానీ జింజర్ కానీ ఇంకా సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ ఇలా సాసెస్ ఏవైనా ఉన్నాయనుకోండి, బాటిల్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాం అంటే సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బాత్రూంలో కూడా పెట్టుకోవచ్చు. బాత్రూంలో షాంపూస్ కానీ హ్యాండ్ వాషెస్ కానీ ఇంకేవైనా లిక్విడ్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా అయితే ఉంటాయి. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండిల్ అయితే చూడండి, నాకు ఈ హ్యాండిల్ కిచెన్ కోసం తీసుకోవాలని అయితే అనిపిస్తుంది. బట్ కాకపోతే ఆల్రెడీ ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కొన్ని వేస్ట్ ఖర్చులు చేయడం కంటే ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకోవాలనిపిస్తుంది. బట్ కానీ నిజంగా ఈ హోల్డర్ అయితే నిజంగా ప్రతి ఒక్క కిచెన్లో ఉండాల్సిందే. కిచెన్లో ఈ హోల్డర్ పెట్టుకున్నాక దీనికి మనకు ఒక 4 నుండి 8 పీసెస్ వరకు అయితే బాక్సెస్ అయితే ఉంటాయి. మనకు కావాల్సినన్ని బాక్సెస్ ఉన్న హ్యాండిల్ అయితే తీసుకోవచ్చు. ఇంకా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి 2000 నుంచి 5000 వరకు అయితే ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క క్యాప్కి రబ్బర్ ఉండడం వల్ల లోపలికి గాలి పోకుండా ఏ వస్తువులో అయినా పురుగు పట్టకుండా అయితే ఉంటుంది. ఇంకా రొటేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ కిచెన్లో పెట్టుకుంటే మనకి కావాల్సినవి అన్నీ ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, స్టాండ్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. కిచెన్లో ప్లేస్ కూడా మనకి కలిసి వచ్చేస్తుంది. అండ్ కిచెన్ చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివి యూజ్ చేసుకుంటే మనకి తక్కువగా ఉంది ప్లేస్ అని అయితే అనిపించదు. అండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి రిమూవ్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా ఈ హోల్డర్ అనేది డిఫరెంట్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హోల్డర్స్ అయితే చూడండి, మీకు స్టార్టింగ్లో చూపించిన దాంట్లో ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ క్రీమ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాయి. క్రీమ్ అనేది డార్క్ క్రీమ్లో ఉంది. హ్యాండిల్ అనేది మనం ఇలా నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ స్టీల్ ప్యాన్స్ కానీ ఏవైనా ఉన్నాయి కుకింగ్ చేసినప్పుడు వాటిని కింద పెట్టకుండా ఈ హోల్డర్లో కనుక పెట్టేసామనుకోండి, ఆయిల్ అనేది కింద మనకు స్టవ్ పక్కన టైల్ పైన పడకుండా సో ఈ హోల్డర్లో పెట్టడం వల్ల ఆయిల్ అనేది అక్కడే ఉండిపోతుంది. తర్వాత మనం క్లీన్ చేసుకొని రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ మీరు చూడాలి అండ్ మార్కెట్లో ఏం రన్ అవుతుంది తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అవుతుంది. ఇంకా కిచెన్లో మనం స్పైసెస్ ఏవైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే నార్మల్గా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఇలాంటి బ్రాండెడ్ ఉన్న బాక్సెస్ అనేటివి ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి మనం వాల్కి పెట్టిన తర్వాత ఇది తీయడం కూడా చాలా ఈజీ. అండ్ అంతేకాకుండా మనం చాలా వరకు ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ ప్లాస్టిక్ బాక్సెస్ యూజ్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇలాంటివి యూజ్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి అస్సలు అయితే రాదు.
క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకో మోడల్ కూడా ఉంటుంది చూడండి. ఇదైతే చిన్న బాక్స్. దీంట్లో అయితే 3 బాక్సెస్ వస్తాయి అండ్ సపరేట్గా ప్రతిదానికి హోల్డర్ ఉంటుంది అండ్ పట్టుకొని తీయడం కోసం హ్యాండిల్ వల్ల చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒక్కొక్క దానికి పైన ఇట్లా మనకి గ్యాప్ అనేది అయితే ఉండదు. గ్యాప్ ఉండకపోతే గాలి కూడా పోకుండా ఉంటుంది అండ్ పురుగు పట్టకుండా కూడా ఉంటుంది. వన్స్ ఒకసారి ఇలా పెట్టుకుంటే మనం ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఉన్న వస్తువుల్ని కూడా ఇందులో స్టోర్ చేసుకొని పెట్టవచ్చు. ఫ్రిడ్జ్తో అయితే పని ఉండదు అండ్ చాలా డిఫరెంట్ అనిపించింది. రైస్ స్టోర్ చేయడానికి చాలా డిఫరెంట్ బాక్సెస్ అనేటివి ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్స్ అయితే చూడడానికి చాలా స్లిమ్గా ఉంటుంది అండ్ రైస్ తీసుకోవడం కోసం కింద ఒక రౌండ్ బాక్స్ కూడా ఉంటుంది. దానికి హ్యాండిల్ కూడా ఉంటుంది, మెజర్ చేసుకొని తీసుకోవచ్చు. కింద క్లిప్ ఉంటుంది. ఇలా క్లిప్ ప్రెస్ చేసిన వెంటనే రైస్ కానీ పప్పు కానీ ఏదైనా కానీ మనం తీసుకోవచ్చు. అండ్ ఎక్కడైనా చిన్న ప్లేస్లో కూడా పెట్టుకోవడానికి అయితే ఈ బాక్సెస్ అనేటివి చాలా డిఫరెంట్ అనిపించింది. దీంట్లో ఇంకో మోడల్ ఉంది, చూపిస్తాను. అండ్ ఇది కూడా చూడండి, ఇది గోల్డ్ అండ్ వైట్ కలర్ బటన్ అయితే ఉంటుంది. ట్రాన్స్పరెంట్ చిన్న లైన్ కూడా ఉంటుంది. రైస్ మనకు అయిపోతుందా లేదా తెలుసుకోవడానికి. ఇంకా పైన క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ అనేది లోపలికి ఎయిర్ పోకుండా ఉంటే పురుగు పట్టకుండా ఉంటుంది. క్యాప్కి రబ్బర్ ఉండడం వల్ల లోపలికి అనేది ఎయిర్ పోకుండా అయితే ఉంటుంది. చాలా డిఫరెంట్ ఉంటుంది. కవర్లో కానీ బాక్స్లో కానీ పోసుకొని పెట్టుకున్నాం అనుకోండి, పురుగు అనేది ఎక్కువ పట్టేసి అండ్ ఆ రైస్ తినడం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఏదైనా కూడా చాలా బెనిఫిట్ ఉండే వస్తువుల్ని కనుక తీసుకుంటే మనకు లైఫ్ టైం అనేది యూస్ అయితే అవుతాయి. అండ్ 5 kgs అండ్ 10 kgs స్టోర్ చేసుకోవడానికి అయితే ఈ కంటైనర్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. క్యాప్ కూడా పెట్టినప్పుడు చాలా గట్టిగా ఉండిపోతుంది చూడండి. పైన అక్కడ ఒక క్యాప్ అయితే ఉంది, గ్రీన్ కలర్ ఓపెన్ చేసి స్టార్ ఎనర్స్ గార్లిక్ లేదా కొన్ని ఏవైనా వేసేసాం, రెడ్ చిల్లీస్ వేసినా కానీ ఆ ఘాటుకి పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా స్మెల్ కూడా రాకుండా అయితే ఉంటుంది రైస్. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చూసారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఈ కంటైనర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ స్టోర్ చేసుకోవడానికి, వాల్కి పెట్టుకోవడానికి ఇలాంటి బాక్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది అండ్ చాలా డిఫరెంట్ కూడా ఉంటుంది. ఇందులో 4 బాటిల్స్ అయితే ఉంటాయి. 4 బాటిల్స్లో వెనిగర్, సోయా సాస్ అండ్ ఆయిల్లో కూడా డిఫరెంట్ ఆయిల్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా. ఆ ఆయిల్స్ అన్నీ ఈ బాటిల్స్లో ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత డోర్ క్లోజ్ చేసిన తర్వాత మనకి ట్యాప్స్ అనేటివి కింద అయితే ఓపెన్ ఉంటాయి. ప్రతి దానికి ఇలా స్టిక్కర్ వేసుకున్నాం అనుకోండి, అది అయిపోయిన వెంటనే మళ్ళీ అదే ఫిల్ చేస్తాం కదా. కింద వచ్చేసి 4 బాక్సెస్ అయితే ఉంటాయి స్పైసెస్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి. అండ్ నాకైతే ఇదైతే చాలా డిఫరెంట్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే బ్రాండెడ్ ఇవన్నీ. సో లోకల్ క్వాలిటీ అయితే నేనైతే ఏది నా వీడియోలో అయితే మీకు చూపించట్లేదు, బ్రాండెడ్ ఉన్నాయి మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈ ప్రోడక్ట్స్ మీరు కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి మీకు ఏ ప్రోడక్ట్ కావాలి అనేది నాకు మెసేజ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో అయితే ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1కి 2 సార్లు చదువుకున్న తర్వాత మీరు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మీ ఓన్ డిసిషన్ పైన తీసుకోవాలి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.